శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాక సాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. మనకు అహం అంటే నేను అని అర్థం. మమ అంటే నాది లేక నా యొక్క అని అర్థం. ఎవరైతే నేను నేను అనే భావం కలిగి ఉంటారో వారిని అహంకారి అంటారు, అహంకారం కలవాడు అంటారు. ఎవరైతే నాది నా యొక్క అనే భావం కలిగి ఉంటారో వాళ్ళను మమకారం కలిగిన వారు అంటారు. అయితే మనం లోకంలో గమనించినట్టయితే చాలామందిలో ఈ అహంకార మమకారాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. వారిలో కొంతమంది అయితే ఎంతసేపటికి స్వస్తుతి పరనింద, నేనే గొప్పవాడిని, నేనే అందమైన వాడిని, నేనే గొప్ప రచయితను, గొప్ప కవిని, గొప్ప విమర్శకుణ్ణి, గొప్ప అవధానిని, గొప్ప పద్య రచయితను, గొప్ప వ్యాస రచయితను, ఈ రకంగా తనను తానే పొగుడుకుంటూ ఉంటాడు. ఇది అహంకారం అనబడుతుంది. మరి దీనికి తోడు ఎదుటివారిని నిందించటం. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా వారిని లెక్క చేయకుండా ఆయనకేం తెలుసు, నేను చెప్తేనే తెలిసింది, అంతకుముందు ఆయనకేం తెలియదు, నాలాగా ఆయన రచనలు చేయలేడు, అవధానం చేయలేడు, పద్యాలు రాయలేడు, మాట్లాడలేడు, వ్యాసాలు రాయలేడు, ఈ రకంగా ఎదుటివాడిని నిందించటం. దీన్ని స్వస్తుతి పరనింద అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఈ అహంకారం అనేది బాగా పెరిగినప్పుడు ఈ స్వస్తుతి పరనింద అనేది వస్తుంది. అయితే మన గురించి, మన రచనల గురించి, మన బిరుదుల గురించి, మన వాక్శక్తిని గురించి, మన పాండిత్యాన్ని గురించి ఎదుటివారు ప్రశంసించి చెప్పితే సంతోషపడాలి, కానీ మనకు మనమే చెప్పుకోవడం అనేది అది గొప్పతనం అనబడదు. ఆ రకంగా ఇతరులను నీచంగా అల్పంగా మాట్లాడకూడదు, పరనింద చేయకూడదు. ఎందరో ఈ రకంగా అహంకారంతో విర్రవీగిన వారు మట్టిలో కలిసిపోయారు. మన చరిత్ర పుటల్లో గనక గమనించినట్టయితే, పురాణ ఇతిహాసాల్లో గనక గమనించినట్టయితే, ముఖ్యంగా ప్రధానంగా ఈ అహంకారంతో దెబ్బతిన్నవాడు హిరణ్యకశిపుడు అని చెప్పవచ్చు. హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుని విష్ణుమూర్తి వధించినాడు అనే కోపంతో, ఆయనపై ద్వేషం పెట్టుకొని, ఆయన రక్తంతో తన తమ్ముడికి తర్పణం వదులుతాను అని ప్రతిజ్ఞ చేసి విష్ణు ద్వేషిగా మారి పరమ విష్ణుభక్తుడైన, పరమ భాగవతోత్తముడైన తన కుమారుడైన ప్రహ్లాదుని అనేక రకాలుగా హింసించి పీడించి చివరికి ఆ ప్రహ్లాదుని ద్వారానే తాను నమ్మినటువంటి దైవాన్ని ప్రత్యక్షం చేయించుకొని అతనిలో తిరిగి అతని చేత ఆ దైవం చేత వధింపబడి తిరిగి విష్ణుమూర్తిలో కలిసిపోయినాడు. విజయులు అనేవారు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. సనక సనందనాథుల శాపవశం చేత హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా జన్మించిన విషయం మనకు తెలుసు. అయితే ఈ రకంగా స్వామి ఎప్పుడైతే తన నిజస్వరూపాన్ని చూపించదలుచుకున్నాడో, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. విష్ణువు అనేవాడు ఎక్కడా లేడు అని తండ్రి వాదన, అంతటా ఉన్నాడు అనేది కుమారుడి వాదన. ఆ రకంగా కేవలం 5 సంవత్సరాల పిల్లవాడైన బాల ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించి
తాను సర్వవ్యాపకుడు అని విష్ణుమూర్తి నిరూపించుకోవటానికి సృష్టిలో లేని విచిత్రమైన నరసింహ రూపాన్ని ధరించి సభాస్తంభంలో నుండి ఆవిర్భవించి ఆ దుష్ట రాక్షసుడిని వధించినాడు. కాబట్టి అహంకారం కలిగిన ఆ హిరణ్యకశిపుడు ఏ రకంగా మరణించినాడో, ఎటువంటి గతిని పొందినాడో మనకు తెలుసు. మరొక ప్రధానమైన వ్యక్తి రావణాసురుడు. ఆయన నాకంటే గొప్పవాడు లేడు అని విర్రవీగి అనేక మందిని హింసించి లోకాలను పీడించి చివరికి ఆ విష్ణుమూర్తి యొక్క అంశయైన మానవ రూపంలో వచ్చినటువంటి శ్రీరాముడి చేతిలో మరణించినటువంటి రావణాసురుడు మనకు తెలియనివాడు కాడు. ఒక స్త్రీ విషయంలో చాలా అపచారం చేసి అందులో లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవిని అపహరించి రాముడికి అపచారం చేసి ఆయన చేతిలో పరమపదించినటువంటి మరణించినటువంటి రెండవ రూపం, రెండవ అవతారం, రెండవ అంశ రావణాసురుడు. కాబట్టి ఆయన కూడా విర్రవీగి చివరికి విష్ణుమూర్తి చేతిలోనే తిరిగి మరణించవలసి వచ్చింది. ఇక మరొక వ్యక్తి దుర్యోధనుడు. ఈ అహంకారం చేత విర్రవీగిన వ్యక్తులలో ప్రముఖంగా పేర్కొనదగిన వాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎటువంటి వాడో మనకందరికీ తెలుసు. 100 మంది సోదరులు గలవాడు, ధృతరాష్ట్ర కుమారుడు. వాడు తన పినతండ్రి కుమారులైనటువంటి పాండవులను అనేక రకాలుగా హింసించి మాయాజూదమాడి ద్రౌపది వస్త్రాపహరణం చేసి వారి చేత అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయించి ఈ రకంగా లాక్షాగృహ దహనం, లక్క ఇంటిని దహనం చేయించి ఈ రకంగా అనేక అపచారాలు వారికి చేసి చివరికి ఆ భీముడు చేసినటువంటి భయంకరమైన ప్రతిజ్ఞ ద్వారా యుద్ధరంగంలో ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టవలసిన పరిస్థితిని, గదతో కొట్టవలసిన పరిస్థితిని తెచ్చుకొని చివరికి భీముడి చేతిలో అంతరించిపోయినాడు. కాబట్టి నేనే అని విర్రవీగటం మంచిది కాదు. అటువంటి వారికి ఎప్పటికైనా పతనం అనేది తప్పదు. ఇక మహర్షుల విషయానికి వచ్చినప్పుడు దూర్వాసుడు అనే మహర్షి అంబరీషుడు అనే చక్రవర్తిని పరీక్ష చేయడానికి ఏకాదశి వ్రతం, అంబరీషుడు మహావిష్ణు భక్తుడు, ఆ ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి నాడు పారణ చేసి భోజనం చేయాలి అనుకుంటున్న సమయంలో ఈ దూర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయనకు భోజనం వడ్డిద్దామని ఈయన ప్రయత్నం చేస్తుంటే ఆయన సమీపం ఉన్నటువంటి నదిలో స్నానం చేసి వస్తామని శిష్యులతో సహా వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాకపోతే చివరికి ఈయన ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి అని మంచినీళ్ళు మాత్రం తాగుతాడు. ఆ సమయంలో దూర్వాస మహర్షి వచ్చి, అపచారం చేసినావు, నన్ను పారణ కొరకు పిలిచి ఆహ్వానించి నేను రాకముందే నీవు మంచినీళ్ళు తాగినావు కనుక నిన్ను శపిస్తున్నాను అని ఒక కృత్యను సృష్టించి ఆయన మీదికి ప్రయోగిస్తాడు. అంబరీష చక్రవర్తి పరమ భక్తుడు కనుక విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం బయలుదేరి వచ్చి ఈ దూర్వాసుని వెంట పడుతుంది. ఆయన సకల లోకాలను తిరిగి నన్ను కాపాడండి అని అందరినీ వేడుకుంటాడు. ఎవరూ ఏమీ చేయలేరు. చివరికి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే ఆయన కూడా నా వల్ల కాదు, ఎవరినైతే నువ్వు శపించదలుచుకున్నావో, ఎవరి మీదికి కృత్యం ప్రయోగించినావో ఆ అంబరీష చక్రవర్తినే ఆశ్రయించు అని పంపిస్తే వచ్చి ఆయన పాదాల మీద పడి చివరికి ఆయన చేత ఆ చక్రాన్ని తిరిగి పంపించేటట్టుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన గర్వభంగమైంది. ఈ రకంగా ఆయన మహర్షి అయినప్పటికీ ఆయనలో ఈ అహంకారం అనేది, అరిషడ్వర్గం అనేది తొలగలేదు. కాబట్టి అహంకారం అనేది పనికిరాదు. కన్ను మిన్ను కానక సకల లోకాధిపతి అయినటువంటి విష్ణుమూర్తిని త్రిమూర్తులను పరీక్ష చేయడానికని బయలుదేరినటువంటి భృగు మహర్షి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తనినప్పుడు లక్ష్మీదేవి బాధపడుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి ఆ విష్ణుమూర్తి ఆయన పాదానికి ఉన్నటువంటి 3వ కన్నును చిదిమి వేసిన తర్వాత ఆయనలో గర్వం అనేది భంగమైపోతుంది. అప్పుడు ఆ విష్ణుమూర్తిని ఆయన పాదాలనే ఆశ్రయిస్తాడు. కాబట్టి ఈ రకంగా మన వద్ద ఏదో శక్తి ఉన్నది అని
దానివల్ల ఏదో సాధించగలము అనుకోవటం గొప్పతనం కాదు. ఇంకొక ఆయన విశ్వామిత్ర మహర్షి, అంటే విశ్వామిత్రుడు చక్రవర్తి. ఆ చక్రవర్తి ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమానికి వెళితే ఆ మహర్షి వశిష్ఠుడు ఈయన యొక్క పరివారానికి అంతటికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలను, విందు భోజనాలను ఏర్పాటు చేస్తాడు. ఇదంతా మీకు ఎలా సాధ్యమైందండి అని అడిగితే, నా దగ్గర కామధేనువుకు సంబంధించిన గోవు ఉన్నది, దానివల్ల ఇవన్నీ ఏర్పాటు చేసినాను అంటాడు. అది నాకు ఇవ్వండి, మీకు 1,00,000 గోవులు ఇస్తాను అంటాడు. నువ్వు 1,00,000 కాదు, 1,000,000 గోవులు ఇచ్చినా నేను ఇవ్వను అని ఆయన అంటాడు. చివరికి బలవంతంగా ఆ గోవును తీసుకుపోయే ప్రయత్నం చేస్తే, ఆ గోవు మొరపెట్టుకుంటే వశిష్ఠ మహర్షి ఆజ్ఞ ఇస్తే ఆ గోవు శరీరం నుండి అపారమైన సైన్య సంపద సైనికులు బయలుదేరి విశ్వామిత్రుడితో యుద్ధం చేస్తారు. విశ్వామిత్రుడి యొక్క సైన్యంతో యుద్ధం చేస్తారు, వాళ్ళని అంతమొందిస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు దిక్బలం క్షత్రియ బలం అని, ఎందుకంటే ఆయన ఎన్ని బాణాలు వశిష్ఠుడి మీదికి ప్రయోగించినా ఆయన చేతి కింద ఉన్నటువంటి ఆ కమండలంలో హరించిపోతున్నాయి, ఆయనకేమీ కావటం లేదు. అప్పుడు అనుకుంటాడు, దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. ఈ క్షత్రియ బలం, శారీరకమైన ఈ బలం ఎందుకు పనికిరాదు, బ్రహ్మతేజో బలం బలం. బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠ మహర్షి చేసినటువంటి ఆ తపశ్శక్తి వల్లనే ఇంత జరుగుతున్నది కదా. కాబట్టి ఆయన బ్రహ్మర్షి అని పేరున్నది గనక నేను కూడా అలా కావాలి అని పట్టుదలతో వెళ్ళి అనేక వేల సంవత్సరాలు దేశంలోని 4 దిశల యందు కూడా తపస్సు చేసి, ఆ తపస్సులో అనేక ఆటంకాలను పొంది చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే, ఈయన క్షత్రియుడు గనక నువ్వు రాజర్షివి అయినావు, ఋషివి అయినావు అని ఒకసారి అంటాడు. మళ్ళీ తపస్సు చేస్తే ఋషివి అయినాడు అంటాడు. మళ్ళీ తపస్సు చేస్తే మహర్షివి అయినాడు అంటాడు. అప్పుడు ఆయన, మీరంటే కాదండి, వశిష్ఠ మహర్షి వచ్చి నన్ను మహర్షి అని గుర్తిస్తే చాలు అని ఆ రకంగా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన వశిష్ఠుడిని పిలిపించి ఆయన చేత ఈయనకు బ్రహ్మర్షి అనే బిరుదునిప్పిస్తాడు, పేరుని ఇప్పిస్తాడు. ఆ రకంగా అహంకారంతో విర్రవీగిన విశ్వామిత్రుడు కూడా చివరికి ఓటమి పాలు కాక తప్పలేదు. ఇంకా నేనే గొప్ప బలవంతుడిని అని గర్వించినటువంటి కార్తవీర్యార్జునుడు అనే మహారాజు పరశురాముడి యొక్క తండ్రి అయిన జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వేటకు వెళతాడు. హైహయ వంశానికి చెందినవాడి అయిన మాహిష్మతీపురం ఈయన రాజధాని. వేటకు వెళ్ళి ఇక్కడికి ఈ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ మహర్షి కూడా ఈయనకు వశిష్ఠుడి మాదిరిగానే ఎన్నో రకాల షడ్రసోపేతమైనటువంటి భోజన పదార్థాలను ఏర్పాటు చేస్తాడు. ఆయన మాదిరిగానే ఈయన వద్ద కూడా కామధేనువుకు సంబంధించినటువంటి గోవు ఉన్నది, దానివల్ల ఇవి నేను ఏర్పాటు చేసినాను అని చెప్తే దాన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆ కార్తవీర్యార్జునుడు. అప్పుడు ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. పరశురాముడు వచ్చిన తర్వాత ఏమి జరిగింది అని తెలుసుకుంటే ఈ రకంగా జరిగింది అని చెప్తే, అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుని 1000 చేతులు సంహరించి 1000 చేతులు కొట్టి నరికివేసి ఆయన కుమారులను సంహరించి చివరికి గోవును తెచ్చి, ఈలోగా కార్తవీర్యార్జునుని కుమారులు వచ్చి జమదగ్నిని సంహరిస్తారు ఒకసారి ఈయన లేనప్పుడు. ఆ సమయంలో మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళనందరినీ సంహరించి తండ్రి యొక్క తల తెచ్చి తండ్రికి అతికించి బ్రతికింపజేస్తాడు. ఈ రకంగా ఉప్పొంగిపోయినటువంటి కార్తవీర్యార్జునుడు కూడా గర్వం అణిగిపోయినాడు. ఇక రెండవ అంశం మమకారం. మమ అంటే నేను, లేక నాది, లేక నా యొక్క అని చెప్పుకున్నాం కదా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కైకేయి. ఆ కైకేయి స్వార్థంతో మందర యొక్క మాటలు విని, రాముడంటే ఆమెకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది, అయినప్పటికీ తన చెలికత్తైనటువంటి మందర మాటలు విని పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించి తన కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేయాలి అని ఆమె కోరుకున్నది. దానివల్ల ఆయన ఇబ్బందుల పాలు కావలసి వచ్చింది. చివరికి రాముడు అరణ్యవాసం చేసినాడు.
భరతుడు రాజ్యాన్ని నిరాకరించినాడు. ఈ రకంగా మమకారం చేత ఈ భరతుని కొరకు ఆమె ఈ రకంగా ప్రయత్నం చేస్తే చివరికి ఆ భరతుడే ఆమెను నిందిస్తాడు. ఇది మమకారం మంచిది కాదు. ఇంకొక వ్యక్తి, మమకారం కలిగినటువంటి వ్యక్తి ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు దుష్ట చతుష్టయం చేస్తున్నటువంటి అనేక ఆగడాలు తెలిసి కూడా తన కుమారుల మీది ప్రేమ చేత అడ్డుకొనడు. వారు చేసేది తెలిసి తెలియనట్టుగానే, చూసి చూడనట్టుగానే వదిలిపెడతాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటాడు. కాబట్టి అంటే యుద్ధంలో నా వాళ్ళు పాండవులు కూడా తన తమ్ముని కుమారులే అయినప్పటికీ నా వాళ్ళు పాండవులు అని వేరు బుద్ధి చూపిస్తాడు. ఈ రకంగా అటువంటి పక్షపాతం కలిగినటువంటి ధృతరాష్ట్రుడు యుద్ధంలో 100 మంది కుమారులు నశించినప్పుడు చివరికి తలకొరివి పెట్టే దిక్కు లేక పాండవుల పంచనే జీవించవలసి వచ్చింది. వాళ్ళే ఆయన యొక్క ఉత్తర క్రియలు చేసినారు. ఆయన భార్య అయినటువంటి గాంధారికి కూడా వాళ్ళే నిర్వహించినారు. కాబట్టి ఈ రకమైన మమకారము అనేది మంచిది కాదు. ఇక మమకారము అనేది శ్రీకృష్ణునికి పాండవుల ఎడ ఉన్న మమకారం, దాని మంచి మమకారం అని చెప్పొచ్చు. ఆయన అండదండ లేకపోతే పాండవులకు యుద్ధరంగంలో విజయం లభించేది కాదు. అనేక సందర్భాలలో ఆటంకాలు తొలగేవి కాదు. కాబట్టి లోకంలో మనమందరం కూడా ఈ రకంగా అహంకార మమకారాలు లేకుండా జీవించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గము. లోకాః సమస్తాః సుఖినో భవంతు.